సో మొన్న నేను షాపింగ్కి వెళ్ళానని షేర్ చేశాను కదండి. ఎక్కడ? షీ నీడ్స్కి వెళ్ళి షాపింగ్ చేశాను అని మీతో షేర్ చేశాను కదా. అందులో ఏం తీసుకున్నాను అన్నది మీకు షేర్ చేస్తాను. కలెక్షన్ అయితే చాలా ఉంటుంది. స్టోర్లో ఎన్ని ఉంటాయో మీకు అందరికీ తెలుసు కదండి. కాకపోతే అందులో మనకి మన బడ్జెట్లో ఫిట్ అయ్యేవి, మనకు ఆల్రెడీ లేనివి, లేకపోతే మనకు నచ్చినవి, మన చాయిస్ ఆఫ్ ఇష్టాన్ని బట్టి మనం కొనుక్కుంటూ ఉంటాం కదా. సో అలాగే నేను కొన్ని తీసుకున్నాను. అవి క్విక్గా మీతో షేర్ చేస్తాను అండ్ వాటి ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను. సో దట్ మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ మధ్యకాలంలో కొంచెం బాగా ట్రెండ్ అయిన శారీ చూపిస్తా అండి. అంటే ఎగ్జాక్ట్గా ఇది కాదు, విచ్ ఇస్ దిస్ వన్. నయనతార గారు కట్టుకున్నారు కదా, ఇట్లాంటి కలర్దే ఒక చిన్న బార్డర్ వచ్చి జస్ట్ అక్కడక్కడ ఇలాగా బుటీస్ వస్తాయి అనమాట. సేమ్ ఈ కలర్దే కట్టుకొని బాగా ట్రెండ్ అయ్యారు. సో ఐ మీన్ ఆ శారీ బాగా ట్రెండ్ అయ్యింది. సో అదే కలర్ లో ఈ శారీ కనిపించేసరికి నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది అనమాట. జస్ట్ పైన కింద కూడా ఇలాగా సేమ్ బార్డర్ వస్తుంది, పెద్ద బార్డర్. ఇలా బుటీస్ అండ్ క్లాత్ అయితే ఎంత సాఫ్ట్ గా ఉందో, మొత్తం అట్లా చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట. మంచిగా అనిపించింది. ఏది కట్టుకున్నా, చాలాసేపు కట్టుకున్నా సరే ఏం ఇబ్బంది కాదు అనిపించింది. అండ్ దీనికి ఏంటంటే ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి, దీనికి ఇచ్చిన బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్, ఈ కలర్. మనం కావాలనుకుంటే అది కుట్టించుకోవచ్చు, లేదు అనుకుంటే మనం సేమ్ బ్లౌజ్ అయినా పేరప్ చేసుకోవచ్చు. నయనతార గారు సేమ్ బ్లౌజ్ వేసి పేర్ చేశారులేండి. దీని ప్రైస్ అయితే 1070 రూపీస్. సో 1070కి నాకు బాగుంది అనిపించింది. అండ్ ఎందుకో ఈ కలర్ కూడా ఈ మధ్య తెగ నచ్చేస్తుంది. ఆల్రెడీ డ్రెస్సులు కూడా 2 డ్రెస్సులు ఉన్నాయి ఇందులో. ఆల్రెడీ ఇలాంటిది ఒకటి మంగళగిరి చీర ఉంది, బట్ ఇది తీసుకోవాలి అని అనిపించి తీసుకున్నా అనమాట. కొంచెం ఆ స్టైల్లో అనిపించి, మనం ఏదైనా శారీ కొనుక్కోగానే దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే ఎంత బాగుండు, రెడీగా హాయిగా కట్టేసుకోవచ్చు అని అనిపిస్తుంటుంది. మళ్ళీ వాటిపైకి బ్లౌజులు కుట్టించాలంటే పెద్ద పనిలా ఉంటుంది కదా. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే నాకున్న బ్లౌజులన్నీ తీసి మంచం మీద వేసేసాను. మీకు చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, ఇవన్నీ ఏమో ఇట్లా కొంచెం డిజైనర్ బ్లౌజెస్ అనమాట. అండ్ ఇవన్నీ ఏమో వర్క్ బ్లౌజెస్. సో మొత్తం అన్ని తీసి బయట వేసేసాను. ఏ శారీ పైకి ఏం మ్యాచ్ అవుతుంది ఏంటి చూసేసుకోవాలి అని చెప్పి. సో చూసారు కదండి, బ్లౌజులన్నీ కూడా మొత్తం తీసి ఇలా వేసేసాను అనమాట. ఏ శారీ పైకి ఏ బ్లౌజ్ సెట్ అవుతుందో చూద్దాము అని చెప్పి. ఎందుకంటే ప్రతిసారి శారీ కొన్న ప్రతిసారి బ్లౌజ్ కుట్టించాలి అని అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా. ఒకటే బ్లౌజ్ ఒక 3-4 శారీ పైకి పేరప్ అయిపోయింది అనుకోండి, హ్యాపీ, ప్రశాంతం. కాబట్టి బ్లౌజులన్నీ తీసి చూసుకున్నా అనమాట. అండ్ ఈ శారీ ఉంది కదా, ఈ శారీ పైకి ఐ ఫౌండ్ అ పర్ఫెక్ట్ మ్యాచ్. ఎలా అంటే ఈ బ్లౌజ్ రెండు సేమ్ ఎగ్జాక్ట్. ఇది గుర్తున్నట్లయితే మీకు లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి నేను వర్క్ చేశాను అనమాట. ఈ బ్లౌజ్ కి పింక్ అండ్ ఈ కలర్ అనమాట శారీ. సో నేను శారీలో ఇచ్చిన బ్లౌజ్ కాకుండా ఆ బార్డర్ లో అవన్నీ వేయించి కుట్టించకుండా సేమ్ ఒకటే కలర్ లో తీసుకొని దానికి వర్క్ చేశా, ఈ క్లాత్ విడిగా తీసుకొని. సో అది ఇలా పనికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఎందుకంటే సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఈ శారీకి రెండు కూడా. సో మంచి ఇట్లా వేసేసుకోవచ్చు ప్రశాంతంగా. ఇంకా మళ్ళీ శారీలు బ్లౌజులు కుట్టించే పని ఇదంతా ఏమీ లేదు. ఈ శారీకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. సేమ్ ఒకటే ఉందన్నమాట. అండ్ దీనికి ఉన్న ఈ వర్క్ కానీ అది ఈ జరీకి కానీ అంతా కూడా మ్యాచ్ అవుతుంది, పర్ఫెక్ట్ గా కాంప్లిమెంట్ అవుతుంది ఒకదానికొకటి. సో అమ్మయ్య అని అనుకున్నాను. ఎందుకంటే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు కదా. సో నేను ఎలాగో కాంట్రాస్ట్ బ్లౌజ్ కుట్టించాలని అనుకోలేదు, ఈ కలర్ కుట్టించాలని అనుకోలేదు. సో సేమ్ వేస్తేనే బాగుంటుంది అనిపించింది. అలాగే నా దగ్గర సేమ్ కూడా ఉండేసరికి అమ్మయ్య ఇంకా కుట్టించాల్సిన పని లేదు దీనికి అని అనిపించింది. నాకు భలే మెత్తగా బాగా హాయిగా ఉంది. మంచిగా ఎంతసేపు అయినా కట్టుకొని ఉండొచ్చు అనమాట. ఆ శారీ అంత కంఫర్టబుల్ గా ఉంది. అండ్ యాక్చువల్లీ అందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఈ శారీయే నయనతార గారు కట్టుకున్నారు అని చెప్పి ఐ మీన్ ఈ కలరే అని చెప్పి అది తెచ్చుకున్నాను. సో అది ఒక శారీ. అండ్ ఇంకొక శారీ దిస్ వన్. ఇది మంచి క్రిమ్షన్ కలర్ అనమాట. క్రిమ్షన్ కి పైన సైడ్ ఇలాగా చిన్న బార్డర్ వచ్చింది, కింద సైడ్ ఇలాగా పెద్ద బార్డర్ వచ్చింది. పెద్దదంటే మరీ పెద్దది కాదు, ఇదిగోండి ఇంతే, పైన ఇలా చిన్నది. అండ్ శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా బుట్టీస్ వచ్చినాయి. ఇది ఫ్యాన్సీ శారీ, మొత్తం ఇట్లా సాఫ్ట్ ఉంది. ఇప్పుడు ఫ్యాన్సీ గద్వాల్ అని వస్తున్నాయి కదండి, ఆ స్టైల్లో అనమాట. నాట్ గద్వాల్, ఆ స్టైల్లో జస్ట్ ఇలా బుట్టీస్ వచ్చి ఇలా వచ్చింది శారీ. నాకు ఈ కలర్ చాలా బ్రైట్ గా చాలా బాగా అనిపించింది. అండ్ దీనికి ఉన్న జరీ కూడా ఏదో పట్టు జరీ లాగా అనిపిస్తుంది అన్నమాట. పట్టు జరీ కాదు, అట్లా కొంచెం గ్రాండ్ గా కనిపించింది. ఆ ప్రైస్ కి చాలా వర్త్ అనిపించింది. ఎందుకు అంటే మీకు కూడా చెప్తాను చూడండి. ఆ ప్రైస్ ఇది కూడా 1090. 1090కి శారీ బాగుంది అనిపించింది, చాలా గ్రాండ్ గా వచ్చింది అని అనిపించింది. ఎస్పెషల్లీ పండగలకి అట్లాగా కట్టుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్య అంతా నేను కొంచెం ఇట్లాంటి ట్రెడిషనల్ టైప్ ఆఫ్ శారీస్ ఎక్కువ కడుతున్నాను. అంటే పార్టీ వేర్
కి డిఫరెంట్ గా తీసుకుంటాం కదా, ఇవేంటంటే కొంచెం పండగలకి ట్రెడిషనల్ వేర్ ఆ టైప్ అన్నమాట. సో ఈ కలర్ కూడా నాకు బాగా అనిపించింది, చాలా బ్రైట్ గా ఉంది నేను. సో ఇది ఈ శారీ. మరి దీనికి బ్లౌజ్ అంటే ఐ హ్యావ్ ఇట్. సో దీనికి అందుకే మరి కుప్పంతా తీసి బయట వేసింది ఎందుకు అనుకుంటున్నారు, అన్ని తీసి చూస్తేనే అర్థం అవుతుంది కదా. సో దీనికి కూడా ఐ ఫౌండ్ అన్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇదిగోండి పర్ఫెక్ట్ మ్యాచ్. ఈ పింక్ ఒకటేలా ఉన్నాయన్నమాట. అండ్ దీనిపైన ఉన్న జరీ బుటీస్, దీనికి ఉన్న వర్క్ అంతా కూడా సేమ్ ఉంది. సో ఇలా వర్క్ బ్లౌజ్ శారీ, ఇందాకది కూడా అంతే, వర్క్ బ్లౌజ్ శారీ రెడీగా ఉన్నాయి అని అనిపించింది. ఇంకా అకేషన్ లేదా పండగల రావడమే ఆలస్యం, మనం ఈ బ్లౌజ్ వేసి ఈ శారీ కట్టేసుకోవచ్చు అన్నంత రెడీగా ఉందన్నమాట. సో ఇది కూడా చూసుకునేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఓ హ్యావ్ ఎ బ్లౌజ్ ఫర్ దిస్ టూ అని చెప్పి హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ శారీ విచ్ ఇస్ దిస్ వన్. ఈ శారీ కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఇది పట్టు శారీ, ఫ్యాన్సీ పట్టు శారీ అనమాట. బ్లూకి మొత్తం ఇలా లైన్స్ వచ్చినాయి, జరీ లైన్స్, అండ్ ఇలా బుటీస్ వచ్చినాయి. దానికి రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ నాకు అస్సలు లేదు. సో మనం ఏంటంటే ఫ్యాన్సీ పట్టు శారీస్ లేకపోతే ఇట్లాంటి వాటిలో ట్రై చేసేటప్పుడు మనకి లేని కలర్స్ ట్రై చేస్తే బాగుంటుంది కదా. ఈ కాంబినేషన్ నాకు బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ట్రెడిషనల్ టైప్ ఆఫ్ శారీస్, ఇదివరకు స్టైల్లో కొంచెం పెద్దగా కనిపించే శారీస్ అవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇది కూడా అలాగే అనిపించింది. ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ కానివ్వండి, లేకపోతే ఫ్యాన్సీ గద్వాళ్ళని కానివ్వండి, అలాంటి ట్రెండ్ అవుతున్నాయి కదా, ఆ స్టైల్లో మంచిగా ట్రెడిషనల్ గా అనిపించింది. ఒకలాంటి లైన్స్ వల్ల ఏమో ఒకలాంటి షైన్ కూడా ఉందన్నమాట శారీకి. సేమ్ ఇంకా పట్టు శారీ ఉన్నట్టుంది. బట్ దీని ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ గా వచ్చిందండి. ఆ ప్రైస్ చూసి నేను ఓకే ఐ వాంట్ దిస్ అని తెచ్చేసుకున్నాను. ఇది 1350, 1350, 1500 కూడా కాదు ఈ చీర, 1350కి చాలా బాగా వచ్చింది. మరి దీనికి బ్లౌజా అని అంటారు కదా, దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారంటే చూపిస్తా. ఫస్ట్ దీనికి బ్లౌజ్ ఈ బ్లూ అండ్ రెడ్ రెండు కలిపేసి ఉంటే ఎలా ఉంటుంది, ఇదిగోండి ఇది ఇదే పళ్ళు, ఇదే బ్లౌజ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించాను అనుకోండి, అది ఈ శారీ మీదకే అవుద్ది, ఇంక ఏ శారీ పైకి మ్యాచ్ కాదు. సో అలాంటి పనులు మనం ఎప్పుడు చేయకూడదు అని అనుకుంటుంటాం కదా. అఫ్ కోర్స్ పెద్ద కాస్ట్లీ చీరలు అలా అంటే అలా చూపించుకోవడమే బెటర్. బట్ దీనికి అలా స్టిచ్ చేపిద్దామని అనుకోలేదు నేను. సో దీనిపైకి బ్లౌజ్ ఏంటంటే ఒక రెడ్ బ్లౌజ్ ఉన్న రెడ్ బ్లౌజ్ అన్ని తీసా, హ్యావ్ దిస్ రెడ్ బ్లౌజ్. ఇది కూడా వర్క్ బ్లౌజ్ వచ్చింది చూసారా మళ్ళీ. సో ఇదనమాట సేమ్ రెడ్, ఈ రెడ్ సేమ్ ఇలా వేసేసుకోవచ్చు. దీనికి కూడా కింద జరీ వచ్చి వర్క్ వచ్చింది. సో ఇలా కట్టేసుకోవచ్చు. సేమ్ రెడ్ ఉండేసరికి ఓకే ఈ శారీకి కూడా మనకి వర్క్ బ్లౌజ్తో రెడీ అయిపోయింది అని అనిపించింది. ఇదిగోండి సేమ్. దీనికి ఏంటంటే కొంచెం కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి ఇలాగా ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది అన్నమాట, మొత్తం కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి. ఇది ఎప్పుడుదో మగ్గం వర్క్ చేయించిన బ్లౌజ్. సో నాకేంటంటే ఇది ఒక ట్రెడిషనల్ లుక్ లాగా ఉంది కదా, ఈ బ్లౌజ్ వేస్తే మళ్ళీ కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి ఇది కొంచెం ఏమైనా డీవియేట్ అవుతుందా అన్నట్లుగా ఆలోచిస్తున్నాను. ఇన్ కేస్ ఎమర్జెన్సీ లేకపోతే ఇంక వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు అది కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు, అది వేసేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ నేను దీనిపైకి బ్లౌజ్ స్టిచ్ చేపిద్దామని అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ 2 కలర్లు కాకుండా ఒకటే కలర్లో అనమాట, ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని దాన్ని ఏమన్నా వర్క్ కాకుండా డిజైన్ ఏదన్నా మార్చి, ఇప్పుడంతా వెరైటీ డిజైన్స్ లో పెట్టి కుట్టేది బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఆ స్టైల్లో ఏదన్నా ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నవ్. అయితే ప్రస్తుతానికైతే ఆ శారీకి ఈ బ్లౌజ్ కూడా ఉంది అన్నట్టుగా అనుకొని పక్కన పెట్టా. ఈ కలర్ కాంబినేషన్ చూసారు కదా, మంచి రిన్ బ్లూకి రెడ్ బాగా అనిపించింది. 1350కి టోటలీ వర్త్ ఇట్ అనిపించింది, అందుకే ఇది ఒకటి తెచ్చుకున్నాను. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ శారీ విచ్ ఇస్ దిస్ వన్. ఇది మంచి అట్లా గోల్డెన్ ఎల్లో అనమాట, మంచి బ్రైట్ ఎల్లో. నాకు ఇది పెట్టుకోగానే నా ఫేస్ కొంచెం గ్లో అప్ అయినట్టు అనిపించింది అనమాట. ఇదిగోండి ఇలా ఉంటే ఎలా ఉన్నానా, ఇలా ఉంటే ఇది. సో నాకు అంటే నేను మిర్రర్లో చూసుకున్నప్పుడు నాకు అలా అనిపించింది. అంటే మరి దీని రిఫ్లెక్షన్ నా ఫేస్ పైన పడుతుందా ఏమో నాకు తెలియదు, కానీ ఇది పెట్టుకోగానే ఒక మంచి గ్లోయింగ్ ఎఫెక్ట్ లాగా అనిపించింది అన్నమాట నా ఫేస్లో. సో అందుకని ఇది ఒకటి తెచ్చేసుకున్నాను. ఇది ఇలాగో శారీ అంతా బుట్టీస్ వచ్చినాయి, పైన కింద కూడా ఇలా సేమ్ బార్డర్, చిన్న బార్డర్ అన్నమాట. ఇలా పైన కింద కూడా ఇలాంటి చిన్న బార్డర్వి చాలా తక్కువ దొరుకుతున్నాయి అండి, అన్ని పెద్ద బార్డర్ ఎక్కువ దొరుకుతున్నాయి. సో చిన్న బార్డర్లో ఇలా ఒకటే కలర్లో శారీ దొరికేగానే కావాలి అని తెచ్చేసుకున్నాను. ఇది కూడా ప్రైస్ తక్కువే, ఇది 1120 రూపీస్ దీని ప్రైస్. బట్ దీనికి బ్లౌజ్ ఏది అని అంటే ఉంది నా దగ్గర, అది కూడా ఉంది. మొన్న వినాయక చవితికి వేసుకున్నాను చూడండి, అది కూడా కొంచెం గంధం కలర్ కదా, ఈ కలర్ కాంబినేషన్ లాగానే అనిపించింది. మనకి ఇది సేమ్ ఒకటే కలర్ కాబట్టి కాంట్రాస్ట్ వేసుకోవచ్చు. ఎల్లోకి పింక్ మంచి కాంబినేషన్, సో నేను ఇలా అయినా వేయొచ్చు అని అనిపించింది.
దీనికి కూడా ఎల్లో పెట్టి కుట్టించాను కదా, ఇది కూడా నేను ఇలా డిజైన్ చేయించుకుని కుట్టించుకున్నా కదా, సో ఇలా వేసేయచ్చు అనిపించింది. కొంచెం స్లైట్ షేడ్ డిఫరెన్స్ అనిపిస్తుంది, లైట్గా, అది కూడా మరీ కాదు, ఇది కొంచెం డార్క్ షేడ్ ఉంది, బట్ బ్లౌజ్కి కొంచెం డార్క్ షేడ్ ఉన్నా పర్వాలేదు కాబట్టి ఇలా వేసుకోవచ్చు అనిపించింది. లేదు అని అంటే ఐ హ్యావ్ అన్ అదర్ ఆప్షన్ విచ్ ఇస్ దిస్ వన్. ఈ శారీకి మనకి అంత ఒకటే కలర్ ఉంది కాబట్టి ఇలా మల్టీ కలర్ బ్లౌజ్ తో కూడా పేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఒక డిజైనర్ బ్లౌజ్ ఉంది నా దగ్గర. దీంట్లో అన్ని సర్వమంగళం సర్వ కలర్స్ లాగా అన్ని కలర్లు ఇందులో ఉంటాయి అనమాట, పింక్, రెడ్, గ్రీన్, బ్లూ అన్నట్టు. సో అందుకని ఈ బ్లౌజ్ తో కూడా ఇలా పేర్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ట్రెడిషనల్ టచ్ ఉంది కదా శారీకి, ఇది కొంచెం ట్రెండీ టచ్ ఇస్తున్నట్లుగా. ఇఫ్ వి వాంట్ మనం ఇలా కూడా పేర్ చేసుకోవచ్చు అని అనిపించింది. సో ఈ శారీకి కూడా బ్లౌజ్ రెడీ. సో ఇప్పుడు ఇలాగ డిజైనర్ బ్లౌజెస్ లాగా వేస్తున్నారు, కొంచెం ఎక్కువ పేర్ చేసేది సేమ్ కాకుండా ఇలా కాంట్రాస్ట్ అండ్ డిజైనర్ బ్లౌజ్ తో పేర్ అప్ చేస్తున్నారు కాబట్టి మనం హ్యాపీగా కావాలనుకుంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు. సో మొత్తానికి చూసారా, దీనికి కూడా నాకు బ్లౌజ్ ఉంది. అది షాపింగ్ చేసిన ఆనందం కన్నా అన్నిటికీ బ్లౌజులు సెట్ అయినాయి అన్న ఆనందం ఇంకా ఆ హ్యాపీనెస్ ని పెంచేస్తుంది అనమాట. సో ఇవి నేను తీసుకున్న శారీస్ అండ్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశాను కదండి. అన్ని కూడా నేను 1350 ఇస్ ద కాస్ట్లీయెస్ట్ శారీ అనమాట. మిగతా అన్ని 1090, 1120 ఇంతే, ఈ ప్రైజెస్ లోనే తీసుకున్నాను. నాకేంటంటే ఒకటే కాస్ట్లీ చీర తీసుకోవడం కన్నా నాకు ఇలాంటి తక్కువలో నాకు లేని కలర్స్, నాకు నచ్చిన శారీస్ కట్టుకోవాలనిపిస్తుంది అనమాట. దట్స్ ద వే ఐ షాప్. నాకు ఆ ప్రైస్కి అది వర్త్ అని అనిపిస్తే చాలా నేను తీసేసుకుంటా అనమాట. సో అందుకే 1000 రూపీస్లో వచ్చే పట్టు చీరలు కూడా కట్టుకుంటా నేను. అలాంటి 10,000 పెడితేనే చీర అనేమి నాకు ఉండదు. సో అందుకని ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. నాకు ఇంకా ఈ బ్లౌజ్ సెట్ అయినాయి అన్న ఆనందానికి నేను ఇంకా ఉబ్బి భయపడుతున్నాను అనమాట. ఎప్పుడెప్పుడు అకేషన్ వస్తుంది, ఎప్పుడెప్పుడు కట్టుకుందామా అని వెయిట్ చేస్తున్నాను. సో ఇవి ఈసారి నేను తీసుకున్న శారీస్ అండ్ వాటికి నేను సెట్ చేసుకున్న బ్లౌజెస్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. అన్ని కూడా ప్రైజెస్ నాకైతే వర్త్ అని అనిపించినాయి. ఇవి నేను షీనిట్స్లో తీసుకున్నాను కదండి, హబ్సిగూడ బ్రాంచ్కి వెళ్ళి తీసుకున్నాను అనమాట. మనకి ఈ కలెక్షన్ మొత్తం అన్ని బ్రాంచెస్లోనూ ఉంటుంది, మొత్తం 9 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీకు నియర్ బై ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. ఇవి కాదు, ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ ఉంది. వాటిల్లో నేను ఏరుకుని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నవి ఇవి. మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. బ్లూ శారీ ఒకటి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవ్వాలి, ఇద్దాం. దాన్ని ఆలోచించి చించి ఒక డిజైన్ ఏమి ఉంచుతుందో దానికి ఏమన్నా వెరైటీగా ఏమన్నా కుట్టిద్దామా ఏంటి అన్నది బాగా చించి కుట్టిద్దాం. ఒకవేళ కుట్టిస్తే అది కూడా మీకు షేర్ చేస్తా, కుట్టించకపోతే అదే బ్లౌజెస్ కూడా కట్టేస్తా. సో మనకు తెలియదు ఎప్పుడు ఏమవుద్దో. ప్రస్తుతానికైతే ఇది నేను అనుకున్న ప్లాన్ అనమాట. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో అవి నేను తీసుకున్న శారీస్ అండ్ వాటికి మ్యాచ్ చేసిన బ్లౌజుల యొక్క కథ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.